ఇటు అడవుల్లో ఉండలేక అటు అనారోగ్యాలతో నక్సలిజం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతుందా? ఎస్, ఖచ్చితంగా. నంబాల కేశవరావు మృతి అనంతరం మరోవైపు గణపతికి మావో చీఫ్గా బాధ్యతలు ఇస్తారనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఆయన అనారోగ్యాల కారణాలు కావచ్చు, వయోభారం కావచ్చు, ఏదేమైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అబూజ్మడ్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బస్తర్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే అబూజ్మడ్ అడవులు ఉన్నాయో అడవుల కేంద్రంగా వీళ్ళూనుకుపోయినటువంటి మావోయిజాన్ని, నక్సలిజాన్ని ఇప్పుడు పికిలించే పనిలో నిజంగా కేంద్రం ఉందా? అందువల్లే ఇప్పుడు ప్రతి ఒక్క జవాన్ల తుపాకీ అబూజ్మడ్ కేంద్రంగా ఇప్పుడు గురి పెడుతుందనంటే కనుక ఎస్, ఖచ్చితంగా అవుననే సందర్భం సర్వత్రా వినమొస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే గడిచిన సంవత్సరం క్రితం నుంచి మనం చూసుకుంటే కనుక సుమారుగా ఏడాదికి సగటున 580 మంది చనిపోయారని, అంటే గడిచిన ఇన్ బిట్వీన్ 12 monthsలో చూసుకుంటే కనుక 580 మంది మావోయిస్టులని ఏరివేత కార్యక్రమానికి పూనుకుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చనిపోయారన్నట్టుగా ప్రభుత్వం నుంచి కూడా లెక్కలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీని గురించి ఒకసారి చూద్దాం. అసలు ఇలాగే పరిస్థితి ఇలాగే ఉంటే ఆపరేషన్ కగార్, మరోవైపు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఈ రెండు కూడా చూసుకుంటే కనుక అడవిలో అన్నలు ఉండలేని పరిస్థితి, బయటికి రాలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో దీని గురించి ఒకసారి కొంచెం డీప్గా వెళ్దాం. అడవుల్లో ఉండలేక బయటకు రాలేక దయనీయ పరిస్థితుల్లో మావోయిస్టు అగ్రనేతలు అబూజ్మడ్ అడవుల్లో తోటాలు గర్జిస్తున్నాయి. నలువైపులా సాయుధ బలగాలు పట్టు బిగిస్తున్నాయి. ఈ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు అడవుల్లో ఉండలేని, బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే లొంగిపోవడం లేదంటే ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడమే వారి ముందున్న మార్గాలుగా కనిపిస్తున్నాయి. ఆపరేషన్ కగారుతో మావోయిస్టులు పరేషాన్ అయిపోతున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా మావోయిస్టులకు కంచుకోటుగా ఉన్న అబూజ్మడ్ అడవులపై కూడా భద్రతా బలగాలు పట్టు సాధిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టుముట్టేస్తున్నాయి. రోజు రోజుకు చొచ్చుకు వెళ్తున్నాయి. ఈ సమయంలో మావోయిస్టులు అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలే వయోభారం, ఆపై అనారోగ్యం, నలువైపుల నుంచి తరుముకొస్తున్న భద్రతా బలగాలతో మావోయిస్టు అగ్రనేతలు కూడా కాకావికలమైపోతున్నారు. బస్తర్లో బలగాల నిర్బంధం ఉధృతమవుతున్న పరిస్థితుల్లో అక్కడే ఉండలేక బయటికి వెళ్లే మార్గం దొరకని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అయితే బలగాల ఎదుట లొంగిపోవడం లేదంటే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడమే వారి ముందున్న మార్గాలని పోలీసులు చెబుతున్నారు. ఇక 2 రోజుల క్రిందట జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ చనిపోవడంతో అక్కడికి సమీపంలోనే పార్టీ పొలిట్ బ్యూరో అగ్రనేతలు తలదాచుకుని ఉంటారని భద్రతా బలగాలు కూంబింగ్ను సైతం ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చల మాట గట్టిగా వినిపిస్తోంది. అయినా కేంద్రం మాత్రం ఆ డిమాండ్ను పట్టించుకోవడం లేదు. అడవుల్లో కూంబింగ్ను మరింత ముమ్మరం చేస్తోంది. ఇక మావోయిస్టు పార్టీ అవతరించినప్పుడు కేంద్ర కమిటీలో 34 మంది నేతలు ఉండేవారు. వారి నుంచి పొలిట్ బ్యూరోలో 16 మంది ఉండేవారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 16 మంది అగ్రనేతలు ఉండగా పొలిట్ బ్యూరోలో 4 మాత్రమే ఉన్నట్లుగా సమాచారం. పార్టీ మాజీ చీఫ్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లూజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మిసిర్ బెస్రా మాత్రమే ఉన్నారు. మొదటి 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే. వీరు కాకుండా కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన మల్లా రాజిరెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి, గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాదరావు, పాక హనుమంతు, కట్టా రామచంద్రారెడ్డి, పోతుల కల్పన ఉన్నారు. ఏపీ నుంచి తెంటు లక్ష్మీ నరసింహచలంతో పాటు జార్ఖండ్ నుంచి వివేక్ చంద్రి యాదవ్, పతిరామ్ మాంజీ, వెస్ట్ బెంగాల్ నుంచి సభ్యసాచి గోస్వామి ఉన్నారు. ఇక అరెస్టులు, ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల కారణంగా మావోయిస్టు పార్టీ అవతరించిన నాటి సంఖ్యతో పోలిస్తే కేంద్ర కమిటీలో సభ్యుల సంఖ్య దాదాపుగా సగానికి సైతం పడిపోయింది. ఒకవేళ కూంబింగ్ ఉధృతి తగ్గి పరిస్థితులు అనుకూలిస్తే పొలిట్ బ్యూరోలోని 4లో ఒకరు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న నేతలంతా 1980 దశకంలో ఉద్యమ బాట పట్టినవారన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వారు వయోభారం, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటు అడవుల్లో ఉండలేక ఇటు బయటకు రాలేక దయనీయ పరిస్థితుల్లో అడవుల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే మరొక వైపు శాంతి చర్చలంటూ కూడా ప్రతిపాదన ఇటు మామూలు కూడా పెట్టారు. దీనికి సైతం కూడా కేంద్రం నుంచి ఎలాంటి నూరు మెదకపోవడం కూడా మరొక వైపు అనేక అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమే తమ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీలో నడుస్తున్నటువంటి కేంద్రం, బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్రం ఖచ్చితంగా హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా 2026 మార్చి 1 కల్లా కనీసం ఒక్క దేశంలో ఒక్క నక్సల్స్ కూడా ఉండరు. నక్సల్స్ రహిత భారతదేశాన్ని తీసుకొచ్చే దిశగా తాము నిరంతరం కష్టపడతాం. డెఫినెట్గా ఒక్క మావోయిస్ట్ కూడా ఉండడు, ఖచ్చితంగా ఏరివేస్తాం, చంపేస్తామంటూ కూడా ఇటు హోంమంత్రి అమిత్ షా చెప్పినటువంటి వ్యాఖ్యలు. మరోవైపు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్
ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చూస్తున్నాం. అబూజ్మడ్ అంటే నిజంగా మధ్య భారతంలో ఉన్నటువంటి అబూజ్మడ్ అడవులు అంటే ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఉన్నటువంటి అడవులు మావోయిజాన్ని వేలునూకులేలా చేశాయి. నిజంగా వాటన్నిటిని కూడా పిక్లించి వేశారంటే కనుక ప్రస్తుతం నంబాల కేశవరావు మృతి, మరొక వైపు ఎంతోమంది అగ్రనేతలు కూడా అక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ క్రమంలో. సో అబూజ్మడ్ కేంద్రంగా ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఇటు భద్రతా బలగాల జల్లెడైతే కూంబింగ్ అయితే చాలా విస్తృతంగా సాగుతోంది. ఖచ్చితంగా అయితే అక్కడ అగ్రనేతల్ని ఇంకా తుదముట్టించే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చూద్దాం, పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుక నిజంగా ఆపరేషన్ ఖగార్ పేరుతో కేంద్రం సక్సెస్ అవ్వబోతుందని అంటే కనుక చాలామంది చెప్తున్నారు. నిజంగా మావోల్లో కూడా కాస్త భయాందోళన ధోరణి అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా చాలామంది లొంగుబాట్లు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అరెస్టులు అవుతున్నాయి, మరి కొన్ని చోట్ల లొంగుబాట్లకు గురవుతున్నారు. ఎన్కౌంటర్లో తమ ప్రాణాలు విడవలేక తమ ప్రాణభీతి కోసం ఇంకా లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా నక్సల్స్ రహిత భారతదేశాన్ని తీసుకొచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందనంటే కనుక ఖచ్చితంగా ఆ విధంగానే కేంద్రం ముందుకు వెళ్తుంది. ఇంకా నక్సల్స్ని తుదముట్టించే ప్రక్రియలో భాగంగానే ఆపరేషన్ ఏరివేత కార్యక్రమం కూడా ఆ విధంగా కొనసాగుతుందనేది చాలామంది చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.